విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పేరు వినగానే ఏ తెలుగువాని మనసైనా గొప్ప అనుభూతికి గురికాక తప్పదు. నవకోటి కాంతుల పులకరింపులతో మేను పరవశించక మానదు. ఒకటేమిటి రెండేమిటి అనేకనేక ఆనందదాయక భావోద్వేగాలు ఒక్కసారిగా మనల్ని తడుముతాయి. మీదే ప్రాంతమని ఉత్తరాదిలో మన తెలుగు వాళ్ళనెవరైనా అడిగితే మేం తెలుగు వాళ్ళమని సమాధానమిస్తే ఓహో మీరు మదరాశీలా అని మన అస్తిత్వాన్ని వారంతా తరచూ ప్రశ్నించేవారు. అలాంటి పరిస్థితిలో ఆంధ్రుడంటే ఇలా ఉంటాడని, ఆంధ్రుడంటే అందరివాడని చెబుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన మహానీయుడు ఎన్టీఆర్. ఆంధ్ర ప్రజానికమంతా రామారావు గారిని అన్నగారు అని ఆత్మీయంగా పిలుస్తూ ఉంటారు. అలా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారి గుండెల్లో ప్రేమపూర్వక స్థానాన్ని సంపాదించుకున్నారు. నందమూరి తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో అధికారాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రిగా అశేష కీర్తిని గడించారు. గడీలలో ఉన్న రాజకీయాన్ని గల్లీలోకి తీసుకువచ్చిన రాజకీయ చైతన్య శైలి ఎన్టీఆర్. వెనుకబడిన దళిత గిరిజన వర్గాల వారిని పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులుగా శాసనసభకు ఎంపిక చేసిన ఘనత ఎన్టీఆర్దే. ఎవరు ఇంతటి ప్రజాకర్షణ గల వ్యక్తి అని ఢిల్లీలో కాంగ్రెస్ వాదుల గుండెల్లో గుబులు రేకెత్తించిన రాజకీయ దురుంధరుడు. ఓ సినిమా వాడు ఎన్నికల్లో పోటీ చేసి ఏమి చేయగలడని అపహాస్యము చేసిన వారి ఎందరో రాజకీయ నాయకుల నోళ్లు మూయించిన ఉద్దండ పిండం ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేది ఎన్టీఆర్ ఉవాచ. అది కేవలం ఉవాచ మాత్రమే కాదు, మనసా వాచ కర్మేణ ఆచరించిన మంత్రం. ప్రగతిశీలవాదులు మాత్రమే ఇలాంటి నినాదాన్ని సర్వత్రా ఆచరిస్తారు. ఎన్టీఆర్ తన జీవితంలో తూచా తప్పకుండా ఆ నినాదమనే నమ్మకాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగిన మనిషి. రామారావు గారు సినిమాలో నటిస్తున్నప్పుడు అనేక పురాణేతిహాసాల నుండి తీసుకున్న రావణాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు, కర్ణుడు లాంటి ప్రతినాయకుల పాత్రలకు గొప్ప గౌరవాన్ని ఇనుమడింపజేసేవారు. ఆయా ప్రాంతాలకు ఉదాత్తత పరిడవిల్లేలా స్క్రిప్ట్ను తానే రాసేవారు. ఈ క్రమంలో కొన్ని సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు విజయవంతంగా చేపట్టారు. పౌరాణిక కథానాయక పాత్రలకు పోటీగా ప్రతినాయక పాత్రలను తీర్చిదిద్ది అగ్రకుల ఆధిపత్య భావాజాలాన్ని వ్యతిరేకిస్తూ ఒక కౌంటర్ కల్చరల్ విధానాన్ని సినిమాల్లో ప్రవేశపెట్టడం ఆనాడు ఎన్టీఆర్ తోనే ప్రారంభమైందనవచ్చు. అందుకే అతనిని నూతన సినీ సాంస్కృతిక సమాజానికి యుగకర్తగా కీర్తించవచ్చు. ఎన్టీఆర్ 1923వ సంవత్సరం మే 28వ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. 1947లో పట్టభద్రులై ఉద్యోగ వేటలో పడ్డారు. కొన్నాళ్లు మంగళగిరిలో సబ్ రిజిస్టర్ ఉద్యోగం చేశారు. 1949 మనదేశం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు నందమూరి. 1950లో పల్లెటూరు పిల్ల, 1951లో పాతాళ భైరవి మరియు మల్లీశ్వరి, 1972లో పెళ్లి చేసి చూడు మరియు చంద్రహారం ఎన్టీఆర్ను గొప్ప నటునిగా తీర్చిదిద్దాయి. 1956లో మాయాబజార్, 1959లో భూ కైలాష్, 1960లో వెంకటేశ్వర మహత్యం మంచి విజయాన్ని సాధించాయి. 1963లో లవకుశ అతిపెద్ద విజయాన్ని అందుకుంది. 1977లో స్వీయ దర్శకత్వంలో విడుదలైన దానవీర సూరకర్ణలో 3 పాత్రలు వేసి జనాన్ని మరీ మెప్పించారు. 1979లో శ్రీమద్ విరాట్ పర్వం చిత్రంలో 5 పాత్రలు తానే పోషించి ప్రభంజనం సృష్టించారు. మిస్సమ్మ, గుండమ్మ కథ, దేవత, బడిపంతులు మొదలగు చిత్రాలలో ఎన్టీఆర్ నటనకు గాను ప్రజలు ముగ్ధులయ్యారు. ఇలా చారిత్రక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వివిధ పాత్రలను ధరించి ప్రజలను సమ్మోహనపరిచేవారు. 55 ఏళ్లు పైబడిన వయసులో అడవిరాముడు, యమగోళ, వేటగాడు, గజదొంగ, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి లాంటి చిత్రాలలో పాటల్లో వేసిన డాన్స్లకు జనం ఊగిపోయేవారు. చేసిన ఫైట్స్ కు మైమర్చిపోయేవారు. ఆయన పలికే సంభాషణలకు జనం జేజేలు పలికేవారు. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఆయన చిత్రాన్ని ప్రదర్శించిన సినిమా హాళ్లన్నీ మారుమోగేవి. అంతలా జనాన్ని కట్టిపడేసేవారు ఎన్టీఆర్. ఆయన నట కౌశలానికి మెచ్చి 1968లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళా ప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించారు. 1982లో ఎన్టీఆర్ సినిమా రంగం వదిలి మహోన్నత లక్ష్యంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తదనంతరం 97 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి గరిపించిన మహానాయకుడు ఎన్టీఆర్. తెలుగుదేశం పిలుస్తోంది రా, కదిలిరా అంటూ తన చైతన్య రథంపై ఆనాడు ఎన్టీఆర్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేస్తూ పలు సభలు నిర్వహించేవారు. ఆయన వెళ్లిన చోటల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు.
ఆయన కోసం జనం పడిగాపులు కాసేవారు. అందువల్ల అనుకున్న టైం షెడ్యూల్ కి ఆ ఊరు చేరుకునేవారు కాదు. దాంతో జనం ఎన్ని గంటలైనా ఆయన కోసం వేచి చూస్తూ ఉండేవారు. నాటుబళ్ళు, ట్రాక్టర్లు కట్టించుకొని ప్రజలు ఆయన సభలకు హాజరయ్యేవారు. అదొక కథలుగా చెప్పుకునేవారు. ఆయన్ని ప్రజలు నిజమైన దేవుడిగా భావించేవారు. రాముడిగా, కృష్ణుడిగా నటిస్తే దేవుడే దివి నుండి భూమికి దిగివచ్చాడా అన్నట్లు భావించి జనం నీరాజనాలు పలికేవారు. అంతలా ప్రజలు ఆదరించి ఆరాధించిన నటుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయన సినిమాల్లో గాని, రాజకీయాల్లో గాని పెను సంచలనాలు సృష్టించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఏకచక్రాధిపత్యాన్ని వహించిన మహారాజుగా జనం చేత వేణుల్లా కొనియాడారు. ఎన్టీఆర్ పరిపాలనలో పూర్తిగా ప్రజా సంక్షేమమే కోరుకునేవారు. బడుగు బలహీన అణగారిన వర్గాల శ్రేయస్సుకు నిరంతరము కృషి చేసేవారు. 2 రూపాయలకు కిలో బియ్యం లాంటి ఆకర్షణీయమైన, ఆదర్శనీయమైన పథకాలను రూపకల్పన చేశారు. దాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేసి ఆదర్శప్రాయులై కూడు గూడు గుడ్డ ప్రజలకు ఉచితంగా అందించాలని పరితపించేవారు. ఈ క్రమంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కట్టించి పేదల వరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళా మనులు సారా ఉద్యమాన్ని లేవనెత్తడంతో వారి నిరసనను అర్థం చేసుకుని సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేశారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా పాలన చేసేవాడే నిజమైన రాజు ఎన్టీఆర్. రామరాజ్యం ఇలా ఉంటుందని సమాజానికి ఎరుకపరిచిన రాజకీయ మేధావి ఎన్టీఆర్. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ నక్సలైట్లను దేశభక్తులని అభివర్ణించారు. భూమి కోసం, భుక్తి కోసం అడవులు బాట పట్టి తుపాకీ ఎక్కుపెట్టి పోరాటం చేస్తున్న నక్సలైట్ల అంతర్గత సమావేశాల్లో ఎన్టీఆర్ చేస్తున్న ప్రజా సంక్షేమం పట్ల ఆకర్షితులై ఇక మనం పోరాటం వదిలేసే తరుణం ఆసన్నమైందనే చర్చ కూడా వచ్చిందట. ఆనాడు కామ్రేడ్ వంగపండు ప్రసాదరావు రచించిన భూమి భాగోతం బహుళ ప్రజాదరణ పొందింది. ఆ జానపద నాటకానికి స్పందించి మునుసభ కరణాల వ్యవస్థను రాష్ట్రంలో రద్దు చేశారనే వాదన ఉత్తరాంధ్ర ప్రజానీకంలో ప్రబలంగా ఉంది. ఆ వ్యవస్థ రద్దుతో గ్రామీణులు సంబరాలు చేసుకోవడం ఎరుకే కదా. అంతలా ఎన్టీఆర్ పరిపాలన జన హృదయాలను కొల్లగొట్టింది. ఇలా అనేక అభివృద్ధి పథకాలను ప్రజలకు అందిస్తూ 7 ఏళ్లకు పైగా తేజోత్తవంతమైన పరిపాలన చేశారు. 1989లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయాక ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొని చక్రం తిప్పారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ అనే నూతన ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. చక్కని ముఖవర్చస్సుతో టీవీతో నడుస్తూ గంభీరంగా సంభాషిస్తూ అందర్నీ సమ్మోహపరుస్తూ కనిపించే చెయ్యెత్తు మనిషి ఎన్టీఆర్. ఆత్మ అభిమానం, ఆత్మస్థైర్యత అతని సొంతం. క్రమశిక్షణ, కష్టపడే తత్వం అతని అభివృద్ధికి మార్గాలు. అంతేకాదు కార్య సాధకుడు కూడా. పని పూర్తయ్యే క్రమంలో ఎంతవరకైనా పోగల మనస్తత్వం ఉండేదే. అతనిలో అమాయకత్వం, చిన్నపిల్లల తత్వం మరో కోణంలో చూడొచ్చు. ఇదే అతన్ని కొంతవరకు విమర్శల పాల్చేస్తుంది. శీల కట్టులోనైనా, ప్యాంటులోనైనా, చివరికి సన్యాసిగానైనా ఆయన స్ఫూరద్రూపి. ఆయనకు తెలుగు భాష అంటే అమితమైన ప్రేమ, మమకారం. తెలుగు భాషపై ఆయనకు పట్టు ఎక్కువ కూడా. పలు సందర్భాల్లో ఈ విషయం దృగ్గోచరమయ్యేది. ఆయన తెలుగు భాషకు చేసిన సేవలు అజరామరం. 1985లో తెలుగు విశ్వవిద్యాలయ స్థాపన అనేది ఆయన పాలనలో కీలకమైన నిర్ణయం. దాంతో ఎందరో తెలుగు సాహిత్యకారులు, కళాకారులకు ఆ వేదికపై గౌరవించే ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు. భాగ్యనగరంలో ట్యాంక్ బ్యాండ్ పై ప్రముఖుల విగ్రహాలు నెలకొల్పడం మొదలు ఆయన చేసిన అనేక పనులు తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. ఎన్టీఆర్ అప్పటి పరిపాలనలో ఉన్న అనేక ప్రభుత్వ శాఖల్లో ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరపాలనే కీలక నిర్ణయాన్ని విజయవంతంగా అమలు చేశారు. తెలుగు భాషలో నిష్ఠితులైన వారికి ఉద్యోగాలలో కొన్ని మార్కులు అదనంగా కేటాయించాలనేవారు. బహుశా ఆయనలా మాతృభాషాభిమానం గల ప్రజానాయకులు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు కానరారంటే విడ్డూరమేమీ కాదు. ఈ రోజు ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హిట్ టీవీ ఆయనకు ఘన నివాళి సమర్పిస్తోంది.